ఓం శాంతి. బాబా చెప్తున్నారు 18/3/24. మధురమైన పిల్లలు, అన్ని స్థానాల్లోనూ ఒకే అంశంపై భాషణ నడిచే విధంగా విచార సాగర మదనం చేసి ఒక్క టాపిక్ను తీయండి. ఇదే మీ ఐక్యత అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ పురుషార్థమును చేస్తూ చేస్తూ పిల్లలైన మీరు పాస్ విత్ ఆనర్లుగా అవ్వగలుగుతారు? జవాబు: కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మను సోదరునిగా భావిస్తూ సోదరుడినే చూడండి. బాబా ద్వారా వినేటప్పుడు కూడా బాబాను భృకుటిలో చూడండి. సోదర దృష్టితో ఆ స్నేహం మరియు సంబంధం పక్కా అయిపోతుంది. ఏం చేయమంటున్నారు బాబా? కర్మ బంధనాల నుండి అతీతం అవ్వండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మను సోదరునిగా భావిస్తూ సోదరుడినే చూడండి. అలాగే బాబా ద్వారా వినేటప్పుడు కూడా బాబాని ఏం చేయమంటున్నారు? భృకుటి మధ్యలో చూడండి. సోదర దృష్టితో ఆ స్నేహం మరియు సంబంధం పక్కా అయిపోతుంది. ఇదే కష్టమైన విషయం. దీని ద్వారానే పాస్ విత్ ఆనర్లుగా అవుతారు. ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థమును తప్పకుండా చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలకు ఇది మృత్యులోకమని, దీనికి వ్యతిరేకంగా అమరలోకం కూడా ఉందని అర్థం చేయించడం జరిగింది. శంకరుడు పార్వతికి అమర కథను వినిపించినట్లుగా భక్తి మార్గంలో చూపిస్తారు. అమర లోకంలోకి మీరే వెళ్తారు. శంకరుడు కథనేమి వినిపించడు. కథను వినిపించే జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. కథను వినిపించేందుకు శంకరుడు జ్ఞానసాగరుడేమీ కాదు. ఇటువంటి విషయాలపై పిల్లలైన మీరు అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. ఇటువంటి విషయాలపైన పిల్లలైన మీరు ఏం చేయాలి? అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. అంటారు, మృత్యుపై విజయాన్ని ఎలా పొందడం జరుగుతుంది? ఈ జ్ఞానం ఏదైతే ఉందో అదే అమరులుగా తయారు చేస్తుంది అని చెప్తున్నారు బాబా. చెప్తున్నారు, మృత్యుపై విజయాన్ని ఎలా పొందడం జరుగుతుంది? ఈ జ్ఞానం ఏదైతే ఉందో అదే అమరులుగా తయారు చేస్తుంది. దీని ద్వారా ఆయువు పెరుగుతుంది. బాబా అంటారు, అక్కడ మృత్యు అనేది ఉండదు. ఇక్కడ మీరు పంచవికారాలపై లేక రావణుడిపై విజయాన్ని పొందడం ద్వారా రామరాజ్యము లేక అమరలోకానికి అధిపతులుగా అవుతారు. మృత్యులోకంలో రావణరాజ్యం ఉంది, అమరలోకంలో రామరాజ్యం ఉంది. దేవతలను ఎప్పుడూ మృత్యువు కబలించదు అని చెప్తున్నారు బాబా. అక్కడ మృత్యువు మాటే ఉండదు. కావున మనుషులు మృత్యువుపై ఎలా విజయాన్ని పొందుతారు అన్న టాపిక్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు కదా. మనుషులు ఏ విధంగా మృత్యువుపైన విజయాన్ని పొందుతారన్న టాపిక్ కూడా చాలా బాబా చెప్తున్నారు. ఇదంతా జ్ఞాన విషయము. భారతదేశము అమరలోకంగా ఉండేది. అక్కడ ఆయువు ఎంత ఎక్కువగా ఉండేది? సర్పం ఉదాహరణ సత్యుగం కొరకే ఉంది. బాబా అంటారు, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటారు. దీనినే అనంతమైన వైరాగ్యము అని అంటారు. మొత్తం ప్రపంచమంతటి వినాశనము జరగనున్నదని తెలుసు. ఈ పాత శరీరాన్ని కూడా వదలాలి. ఇది 84 జన్మల పాత వస్త్రము. అమరలోకంలో ఇలా జరగదు. బాబా చెప్తారు కదా, ఇప్పుడు శరీరం వార్ధక్యం వల్ల జడిజడిభూతంగా అయిపోయింది. కావున దీన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలని అక్కడ భావిస్తారు. మళ్ళీ వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అర్థం చేసుకోవడమనే సాక్షాత్కారం అని అంటారు. ఇప్పుడు మా కొత్త శరీరం తయారైంది.
ఇక పాతదాన్ని వదిలేయాలి అని భావిస్తారు. అక్కడ కూడా అలాగే జరుగుతుంది. దానిని అమరలోకము అని అంటారు. అక్కడ మృత్యు అనేది రాదు. సమయం వచ్చినప్పుడు తమకు తాముగానే శరీరాన్ని వదిలివేస్తారు. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడిదే. పని చేసి మళ్ళీ అంతర్ముఖిగా అయిపోతుంది కదా. తాబేలు ఏం చేస్తుంది? కావలసినప్పుడు దానికి ఆహారం సంపాదించుకుంటుంది, మళ్ళీ తన కర్మేంద్రియాలని తనలో ఇమిడ్ చేసుకుంటుంది. బాబా చెప్తారు, ఈ సమయంలోని ఉదాహరణలు మళ్ళీ భక్తి మార్గంలో కాఫీ చేస్తారు, కానీ కేవలం నామమాత్రంగా అలానేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. రాఖీ ఉత్సవం, దసరా, దీపావళి, హోలీ ఈ సమయానికి చెందినవి. మళ్ళీ భక్తి మార్గంలో నడిచాయని మీరు అర్థం చేసుకున్నారు. కావున ఈ విషయాలు మళ్ళీ సత్యయుగంలో ఉండవు. బాబా అంటారు, మనుషులు మృత్యువుపై విజయాన్ని ఎలా పొందగలరు? మృత్యులోకం నుండి అమరలోకంలోకి ఎలా వెళ్ళగలరు? ఇలా ఇటువంటి అంశాలపై వ్రాయండి. ఇటువంటి విషయాలను అర్థం చేయించేందుకు మొదట వ్రాయవలసి ఉంటుంది. ఈరోజు ఫలానా నాటకము అని నాటకపు కథను వ్రాస్తారు కదా, అలాగే ఈరోజు రావణ రాజ్యం నుండి దైవీ రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతారు అన్న ఈ టాపిక్పై అర్థం చేయించడం జరుగుతుంది అని మీ వద్ద కూడా పాయింట్ల లిస్ట్ ఉండాలి. అర్థం చేయించేది ఒక్కటైనా భిన్న భిన్న టాపిక్లను వినడం ద్వారా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది అన్న సంతోషం ఉంటుంది. ఈరోజు 125వ యజ్ఞాన్ని రచించారు. అందులో ఈ విషయాలు వినిపించారని సన్యాసులను గూర్చి కదా ఈ బాబా చెప్తున్నారు. ఈరోజు 125వ యజ్ఞాన్ని రచించారు, అందులో ఈ విషయాలు వినిపిస్తారు అని సన్యాసులను గూర్చి వార్తాపత్రికల్లో పడుతుంది కదా. నేనైతే ఒకేసారి యజ్ఞాన్ని రచిస్తాను, అందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది అని బాబా ఇక్కడ బాబా అంటారు కదా. వాళ్ళకైతే 125, 130, 100 ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ బాబా ఏమంటారు? ఇది ఒకటే యజ్ఞం. నేను ఎప్పుడైతే యజ్ఞాన్ని స్థాపిస్తానో ఈ యజ్ఞం ద్వారా మొత్తం అంతా ఏమవుతుంది? స్వాహ అయిపోతుంది. కొత్త ప్రపంచ యొక్క స్థాపన జరిగిపోతుంది. బాబా అంటారు, వారు ఎన్నో యజ్ఞాలు రచిస్తారు, ఊరేగింపులు మొదలైనవి చేస్తారు. రుద్రుడైన శివబాబా యజ్ఞం ఒక్కటేనని, అందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుందని, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని, మళ్ళీ మీరు వెళ్ళి దేవీ దేవతలుగా అయిపోతారని ఇక్కడ మీకు తెలుసు. ఈ విషయాలను కూడా బాబా మీకు అర్థం చేయిస్తారు. రచయిత అయిన తండ్రియే వచ్చి తమ మరియు రచన ఆది మధ్యాంతరములను జ్ఞానం అంతటినీ ఇస్తారు మరియు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. సత్యయుగంలో పవిత్ర దేవతలే ఉంటారు. వారు రాజ్యం కూడా చేస్తారు. దానిని ఆది సనాతన దేవీ దేవత ధర్మము అని అంటారు. ఆది సనాతనమైన సత్యగి దేవీ దేవత ధర్మస్థాపన ఎలా జరుగుతుంది, విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది అన్నది వచ్చి అర్థం చేసుకోండి అన్న టాపిక్ను మీరు వ్రాయవచ్చు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మీరు వ్రాయవచ్చు, పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ విశ్వలో శాంతి స్థాపన చేస్తే ప్రైజ్ని ఎలా ఇస్తారు మరియు ఎవరిస్తారన్నది కూడా ఒక టాపిక్. ఈ విధంగా విచార సాగర మదనం చేసి టాపిక్లను తయారు చేయాలి.
అన్ని చోట్ల ఒకే టాపిక్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. తద్వారా అందరి సంబంధం ఉంటుంది. ఇటువంటి లిస్టును తయారు చేసి ముందే అందరికీ పంపించేయాలి కదా. బాబా చెప్తారు, మళ్ళీ ఢిల్లీకి సమాచారం రావాలి. అన్ని చోట్ల ఈ విధంగా భాషణ నడిచింది అని అందరికీ తెలియాలి. దీనినే ఐక్యత అని అంటారు కదా. అందరిది ఒకే సబ్జెక్ట్. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒకే బాబా, ఒకే జ్ఞానం కదా. అంతా ఒక్కటే, వీళ్ళంతా ఒక్కటే అనే విధంగా ఉండాలని చెప్తున్నారు బాబా. మొత్తం ప్రపంచమంతట్లో అనేక్యత ఉంది. రామరాజ్యంలో ఆవు పులి కలిసి నీరు తాగుతాయి అన్న గాయనం ఉంది. బాబా అంటారు కదా, రామరాజ్యంలో ఆవు పులి కలిసి నీళ్లు తాగుతాయన్న గాయనం ఉంది. అదే ఇక్కడైతే పులి ఏం చేస్తుంది? ఆవును తినేస్తుంది. త్రేతాయుగంలోనే ఇటువంటి గాయనం ఉంటే మరి సత్యయుగంలో ఏమీ ఉండవు. శాస్త్రాల్లోనైతే అనేక కథలను వ్రాసేశారు. మీరైతే బాబా నుండి ఒకే కథను వింటారు. ప్రపంచంలో లెక్కలేనన్ని కథలను తయారు చేస్తారు. ద్వాపర యుగం నుండి కలియుగం వరకు ఏ శాస్త్రాలు మొదలైనవి నడుస్తాయో అవేవి అక్కడ ఉండవు. భక్తి మార్గ విషయాలన్నీ పూర్తయిపోతాయి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో అదంతా అసురత్వమే. బాబా అంటారు, దాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండండి, వింటూ కూడా వినకుండా ఉండండి. ఇప్పుడు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానినే బుద్ధిలో ఉంచుకోండి. సంగమయుగి బ్రాహ్మణులైన మనం ఎంత ఉన్నతులము! మనం దేవతల కన్నా ఉన్నత కులం కదా. ఈ సమయంలో మనం ఈశ్వరీయ సంతానము. మెల్లమెల్లగా వృద్ధి నొందుతూ ఉంటాము. ఇది ఎంత సహజమైన విషయమో, కానీ ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు. బాబా అంటారు, మనం ఈశ్వరీయ సంతానము కావున తప్పకుండా స్వర్గాధిపతులుగా ఉండాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గస్థాపనలు చేస్తారు. కోట్లాది సంవత్సరాలు అని చెప్పడంతో ఏ విషయము గుర్తుండదు. బాబా వచ్చి గుర్తు చేస్తారు. ఇదైతే 5000 సంవత్సరాల విషయము అని చెప్తున్నారు బాబా కదా. ఇదైతే ఏంటి? 5000 సంవత్సరాల విషయము. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అదే విధంగా తయారు చేస్తారు. సన్ముఖంలో వినడం ద్వారా ఎంతో సంతోషం మరియు రిఫ్రెష్మెంట్ లభిస్తుంది. తెలివైన వివేకవంతులనే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి మేము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి అని బుద్ధిలోకి వస్తుంది. బాబా అంటారు, తండ్రి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కావున తప్పకుండా మనం కూడా కొత్త ప్రపంచంలోనే ఉండాలి కదా. అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే. అందరి ధర్మాలు, అందరి నివాస స్థానాలు, రావడం వెళ్ళడం అన్నీ భిన్న భిన్న రకాలుగా ఉన్నాయి. వారు ఏ విధంగా మూలవతనంలోకి వెళ్ళి ఉంటారో అది కూడా బుద్ధిలో ఉంది. బాబా అంటారు, మూలవతనంలో బాబా చెప్తారు, వారు ఏ విధంగా మూలవతనంలోకి వెళ్ళి ఉంటారో అది కూడా బుద్ధిలో ఉంది. మూలవతనంలో సమూహం ఉంది. సూక్ష్మవతనంలో ఇలా సమూహాన్ని చూపించలేదు. బాబా అంటారు, అక్కడ ఏవైతే చూపిస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలే. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి.
బాబా చెప్తున్నారు, మళ్ళీ సూక్ష్మవతనంలో కూడా వెళ్తారు కదా. సాకారి, ఆకారి, తర్వాత నిరాకారి. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ సాకారంలో, తర్వాత ఆకారి అంటే సూక్ష్మవతనం, పరంధామం నిరాకారి, బిందువు అయిపోతాం. బాబా అంటారు అక్కడ కదలికలు ఉంటాయి. ఆ మధ్య మోగ సంజాలతో నడిచే డ్రామాలు తయారు చేశారు కదా. ఫస్ట్లో అలా వచ్చేవి మోగ భాష, అదే సైగల ద్వారా. ఆ తర్వాత టాకీ అనగా శబ్దాలతో ఉన్నవి తయారయ్యాయి. డ్రామా అనేది సైలెన్స్తో తయారవ్వచాలదు. తాము సైలెన్స్లో ఎలా ఉంటారో పిల్లలకు తెలుసు. ఏ విధంగా అక్కడ ఆత్మల సమూహం ఉందో అలాగే ఇక్కడ మనుషుల సమూహం ఉంది. ఈ సమూహమే కదా, ఈ శరీరాలు వదిలిపెడితే ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? పరంధామానికి. కావున ఇటువంటి విషయాలను బుద్ధిలో ఉంచుకుని మీరు భాషణ చేయవచ్చు. అయినా కానీ చదువులో సమయం పడుతుంది, ఇది కూడా అర్థం చేసుకోగలరు. కానీ ధారణ మరియు సంతోషం కలిగేందుకు అసలు స్మృతి యాత్ర ఎక్కడుంది? బాబా అంటారు, ఇప్పుడు మీరు యథార్థ రీతిగా యోగాన్ని నేర్చుకుంటున్నారు. అందరినీ సోదర దృష్టితో చూడండి అని పిల్లలకు అర్థం చేయించారు. ఇదే ఆత్మ ఆసనం. కావన్నే భగీరథుడైన తండ్రి సింహాసనం కూడా ఎంతో ప్రసిద్ధమైంది. భగీరథుడైన తండ్రి సింహాసనం కూడా ఏంటి? ఎంతో ప్రసిద్ధం. బాబా చెప్తున్నారు, ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు నేను ఆత్మీక సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి. ఈ దృష్టి నిలవడంలోనే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కష్టపడడం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. బాబా కూడా ఇదే విధంగా చూస్తారు. బాబా దృష్టి బ్రుకుటి మధ్యలోకి వెళ్తుంది. ఆత్మ చిన్న బిందువు, వినేది కూడా ఆత్మయే. మీరు బాబాను కూడా బ్రుకుటి మధ్యలో చూస్తారు. బాబా కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే సోదరుని అంటే బ్రహ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంది. ఈ విధంగా బుద్ధిలో ఉండడం ద్వారా మీరు కూడా జ్ఞానసాగర్ని పిల్లలే జ్ఞానసాగర్లుగా అయిపోతారు. బాబా చెప్తారు, మీకు ఇది చాలా సహజం. గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి ఈ అవస్థ కాస్త కష్టంగా ఉంటుంది. విని ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడి వాతావరణమే వేరని చెప్తున్నారు బాబా కదా. విని ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ వాతావరణంలో పడిపోతే ఏం చేస్తారు? మర్చిపోతారు. బాబా చెప్తారు, గృహస్థంలో, ఎందుకంటే గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి ఈ అవస్థ ఎలా ఉంటుందట? కాస్త కష్టంగా ఉంటుంది. విని ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడి వాతావరణమే వేరు. ఇక్కడ సహజంగా ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాను స్మృతి చేయండి అని బాబా సహజ యుక్తిని తెలియచేస్తారు. తాను సోదరుడే అన్న ఈ దృష్టి ద్వారా కర్మ బంధనాలకు అతీతంగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, శరీరాన్ని కూడా మర్చిపోతారు, కేవలం బాబా మాత్రమే గుర్తుంటారు. ఇందులో బాగా కష్టపడినప్పుడే పాస్ విత్ ఆనర్గా అవుతారు. ఇటువంటి స్థితిలో ఏ ఒక్కరు మాత్రమే ఉంటారు. విశ్వాధిపతులుగా కూడా వారే అవుతారు కదా. 8 రత్నాల మాల కూడా ఉంది కదా. కావున పురుషార్థం చేయాలి. 8 అష్టరత్నాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పురుషార్థం చేయాలి. ఉన్నత పదవిని పొందేవారు ఎలాగైనా సరే తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇందులో ఇంకే విషయాలు వెలువడవు. సోదర దృష్టి, స్నేహము మరియు సంబంధం ఉంటాయి. బాబా చెప్తున్నారు, ఇందులో ఏముంటాయి? సోదర దృష్టి, స్నేహము మరియు సంబంధం. ఆ దృష్టి స్థిరమైపోతుంది. కావునే మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. ఇందులో అభ్యాసం చేయడం అనేది
కష్టపడవలసిన విషయం. ఇక్కడ కూర్చున్నా కానీ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే వింటుంది. అలా వినే ఆత్మను మీరు చూస్తారు. మనుషులు ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. మరి శరీరం ఏమన్నా వింటుందా? అది పొరపాటు కదా. శరీరం ఎందుకు కదా, ఆత్మే వింటుంది. ఆత్మ లేకపోతే శరీరం ఎందుకు పనికిరాదు. ఇప్పుడు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలే కష్టపడవలసి ఉంటుంది కదా. పిల్లలు ఏం చేయాలి? కష్టపడాలి అని చెప్తున్నారు బాబా. కష్టపడకుండా ఉంటే ఏం పదవి లభిస్తుంది? ఏమీ లభించదు. బాబా చెప్తున్నారు పిల్లలే కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారు తప్పకుండా కష్టపడతారు. ఈ విధంగా నేను వింటాను మరియు వినిపిస్తానని తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. అది అలవాటైపోయింది. మన్మనాభావాన్ని ఆత్మకే వినిపిస్తారు కదా. బాబా ఏం చెప్తున్నారు? మన్మనాభావ అంటే మనసులో నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని. మళ్ళీ వారు ఇతరులకు మన్మనాభావ అనగా తండ్రిని స్మృతి చేయండి అన్నది చెప్తారు. ఇది గుప్తమైన పురుషార్థం. చదువును కూడా ఏకాంతంలో చెట్టు క్రిందకు వెళ్ళి చదువుతారు. అది స్థూలమైన విషయం. ఇది ప్రాక్టికల్గా చేయాల్సిన విషయం. ప్రతిదినం మీ ఈ అభ్యాసం పెరుగుతూ ఉంటుంది. మీరు కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు కదా. బాబా అంటారు మీరిప్పుడు ఏదైతే వింటారో అది మళ్ళీ కొత్తవారు వచ్చి వింటారు. మేము ఆలస్యంగా వచ్చాము అని కొందరు అంటారు. అరే మీరైతే ఇంకా ఫస్ట్ క్లాస్ అయినా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు వింటారు. వాటిపై పురుషార్థం చేయగానే మీకు ఉన్నత పదవి లభిస్తుంది. ఇది ఇంకా మంచిదే అని బాబా అంటారు. మాయ చివరి వరకు వదలదు. మాయ యుద్ధంపై మీరు విజయం పొందేంత వరకు నడుస్తూనే ఉంటుంది కదా. మాయపైన విజయం పొందేంత వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీరు అనాయాసంగానే వెళ్ళిపోతారు. ఎవరు బాబా చెప్తున్నారు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మేము బాబా వద్దకు వెళ్తున్నాము, శరీరాన్ని వదిలివేస్తామని భావిస్తారు. ఈ విధంగా బ్రహ్మంలో లీనమయ్యే లక్ష్యాన్ని ఉంచేవారు శరీరమును వదిలినప్పుడు అంతా శబ్దత ఏర్పడుతుంది అని శబ్దత ఏర్పడుతుంది. అది బాబా కూడా చూశారు. అంతేకాని మోక్షాన్ని అయితే ఎవరు పొందరు. అలాగే తిరిగి వెళ్ళలేరు కూడా. నాటకంలో నటులందరూ కావాలి కదా, చివర్లో అందరూ వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు చివర్లో అందరూ వచ్చేస్తారు. ఎప్పుడైతే ఒక్కరు కూడా ఉండరో అప్పుడు తిరిగి వెళ్తారు. అంటే పరంధామం కంప్లీట్ మొత్తం ఖాళీ అయిపోయి అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చేసాక అప్పుడు వెళ్ళడం మళ్ళీ ప్రారంభమవుతుంది అన్నమాట. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ వెళ్ళిపోతారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగులుతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు ఎందుకంటే మనుష్య మాత్రలు ఎవరైతే ఉన్నారో వారందరూ వెళ్ళిపోతారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగులుతారు. మేమందరూ పైకి వెళ్ళడం చూసాము అని వారు అంటారు. ఈ సమయంలో సత్యుగి స్థాపన జరుగుతుంది. కోట్లాది మంది మానవులు ఉన్నారు. మనం అందరినీ సాగనంపించి మళ్ళీ మన రాజధానిలోకి వెళ్ళిపోతాం. వారు ఎక్కువలో ఎక్కువ 40-50 మందిని సాగనంపించవచ్చు. కానీ మీరు ఎంతమందిని సాగనంపిస్తారు? ఆత్మలందరూ దోమల గుంపు వలె శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మీ తోడుగా తీసుకువెళ్ళేందుకు మరియు అందరినీ పంపించేందుకు వారు వచ్చారు.
మీ విషయాలు అద్భుతమైనవి అని చెప్తున్నారు బాబా. కోట్లాది మంది మనుషులు వెళ్ళిపోతారు, వారందరినీ సాగనంపిస్తారు, అందరూ తిరిగి మూలవతనంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. అందరూ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతారు? మూలవతనంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ కిందకు వస్తారన్నమాట. బాబా అంటున్నారు, మీ బుద్ధి ఈ విధంగా పనిచేస్తుంది, మెల్లమెల్లగా వృక్షం పెరిగిపోతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఆ మనుషుల కదా బాబా ఏం చెప్తున్నారు? వృక్షం పెరిగిపోతుంది, మళ్ళీ ఆ మనుష్యమాల రుద్రమాలగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, రుద్రమాల మనుష్యమాలగా ఎలా అవుతుంది అన్నది మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా విశాల బుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో వారే ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలరు. స్మృతి చేసేందుకు బాబా అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మనం రుద్రమాలలోకి వెళ్ళి మళ్ళీ విష్ణుమాలలోకి వస్తాము. మళ్ళీ తర్వాత నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. ఎంత పెద్ద రుద్రమాల తయారవుతుంది? ఈ జ్ఞానమును గూర్చి ఎవ్వరికీ తెలియదు. మొదటి నుండి ఇప్పటి వరకు ఈ జ్ఞానమును గూర్చి ఎవరికీ తెలియదు. సంగమయుగి బ్రాహ్మణులైనా మీకే తెలుసు. ఈ సంగమయుగాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరు లైట్ హౌస్లు అందరినీ తీరాన్ని చేరుస్తారు. మీరు ఎంత మంచి లైట్ హౌస్లుగా అవుతారు. మీకు వర్తించని విషయం అంటూ ఏదీ లేదు. మీరు సర్జన్లు, క్యాషియర్లు మరియు చాకలివారు కూడా. మీలోకి అన్ని విశేషతలు వచ్చేస్తాయి కదా. మీకు వర్తించిందంటూ ఏమీ లేదు, అన్నీ వర్తిస్తాయి అంటున్నారు బాబా మనకి. మీ మహిమ కూడా జరుగుతుంది, కానీ అది నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా జరుగుతుంది. మీరు ఏ విధంగా కర్తవ్యమును చేస్తారో ఆయా విధంగా గాయనం జరుగుతుంది. బాబా డైరెక్షన్ ఇస్తారు. దానిపై ఆలోచించడము, సెమినార్ చేయడము పిల్లలైన మీ పని. బాబా చెప్తారు, బాబా ఏమీ వద్దనరు కదా. బాబా ఏమైనా వద్దంటారా? అచ్చా, ఎక్కువ వినిపించడం వల్ల లాభం ఏముంది? బాబా మన్మనా భవ అని అంటారు. బాబా మీకు ఎంతటి శక్తివంతమైన ఆహారమును తినిపిస్తున్నారు కదా. బాబా రోజు మనకి ఏం చేస్తున్నారు? ఎంతో శక్తివంతమైన ఆహారమును తినిపిస్తున్నారు కదా. మురళి ఏంటి మనకి? ఆత్మకి ఎంతో శక్తివంతమైన భోజనం. ఈ భోజనం చేయడం వల్ల ఆత్మ ఏమవుతుంది? శక్తిశాలిగా తయారవుతుంది. మనసు బుద్ధి కూడా శక్తివంతంగా తయారవుతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంగమయుగి బ్రాహ్మణులమైన మేము దేవతల కన్నా ఉన్నతమైన వారము అన్న నష సదా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానము, మాస్టర్ జ్ఞానసాగర్లము. ఈ సమయంలో మనలో అన్ని విశేషతలు నిండుతున్నాయి కదా. ఈ సమయంలో మనలో ఏమవుతున్నాయి? అన్ని విశేషతలు నిండుతున్నాయి. బాబా చెప్తారు సెకండ్ పాయింట్, బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్నే బుద్ధిలో ఉంచుకోవాలి. మిగిలిన వాటన్నిటినీ వింటూ కూడా వినకుండా, చూస్తూ కూడా చూడకుండా ఉండండి. చెడు వినకండి, చెడును చూడకండి అని చెప్తున్నారు. వరదానము, ఈశ్వరీయ సేవ ద్వారా
వెరైటీ ఫలమును ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మభవ. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలమును ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మభవ. సేవ చేసినట్లయితే ప్రతిఫలం లభిస్తుంది అని అంటారు. ఈశ్వరీయ జ్ఞానమును ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. ఎవరైతే ఈ సేవ చేస్తారో వారికి అతీంద్రియ సుఖపు, శక్తుల, సంతోషపు వెరైటీ ఫలం లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే దీనికి అధికారులు. ఎందుకంటే మీ పనే ఈశ్వరీయ చదువును చదవడము మరియు చదివించడము. దీని ద్వారా ఈశ్వరునికి చెందిన వారిగా తయారవుతారు. కావున ఇటువంటి ఈశ్వరీయ సేవను చెయ్యడం ద్వారా ఈశ్వరీయ ఫలానికి అధికారిగా అయిపోయాము అన్న ఈ నషాలోనే ఉండండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: తండ్రితో ఉంటూ కర్మ చేసినట్టయితే డబల్ లైట్గా ఉంటారు. తండ్రితో ఉంటూ బాబా తోడుని పెట్టుకుని మనం కర్మ చేస్తే ఏమవుతాం? డబల్ లైట్గా అయిపోతాము అని చెప్తున్నారు బాబా. అందుకని బాబా తోడు లేకుండా ఏమీ చేయకూడదు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను: నేను ఈశ్వరీయ సేవాదారి ఆత్మను అనుకోండి. నేను ఈశ్వరీయ సేవాదారి ఆత్మను. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.